ఖమ్మం జిల్లాను 2 రోజులుగా కుదిపేస్తున్న అంశము ఖమ్మం శివారులోని వెలుగుమట్ల ప్రాంతంలో భూదాన భూముల్లో నివాసాలు ఏర్పరచుకొని దశాబ్ద కాలంగా జీవిస్తున్న పేదల ఇల్లు కూలగొట్టడంపై విపక్షాలు ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగడుతూ ధర్నాలు రాస్తారోకులతో జిల్లా రాజకీయం మొత్తం కూడా ఒకసారిగా వేడెక్కిందని చెప్పుకోవచ్చు. 2 రోజుల క్రితం పిల్ల పాపలతో ఇల్లు కాలనీలు కులాసా కబుర్లతో ఉన్న ఇల్లు మొత్తం కూడా నేలమట్టం చేశారు. అర్ధరాత్రి తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో 4 జిల్లాల పోలీస్ యంత్రాంగము, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఎలక్ట్రిసిటీ, ఇతర సిబ్బంది మొత్తం కూడా ఇక్కడ వచ్చి వాళ్ళకి నోటి మాటగా చెప్పకుండా ఉన్న ఫలానా వెళ్ళిపోవాలని చెప్పని ఇల్లు కూల్చివేయటంతో ఆవాసం కోల్పోయి విలవిల్లాతో చెట్ల కింద ఉండాల్సిన పరిస్థితి ఉంది. మనం ఇప్పుడు చూస్తున్నాం అక్కడ ఆహారం కోసం కూడా ఇక్కడ ఉండాలి, ఇళ్ల స్థలాలు రక్షించుకోవాలి. ఎందుకంటే కూలీనాలి చేసుకున్న జనం ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నారు. ముఖ్యంగా ఇప్పటికే కొంతమంది మాఫియా ముఠాగా ఏర్పడి ఇక్కడ దోచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ పేదరికాన్ని చూడకుండా ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకున్నారని చెప్పి కూల్చివేయటం పట్ల సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్, ఇటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ మొత్తం కూడా ప్రభుత్వ తీరును, పెద్దల తీరును తీవ్రంగా ఎండగడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఇల్లు కోల్పోయిన వాళ్ళు భోజనాలు అంటే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించి రాజకీయ పార్టీల నాయకులు పెడుతున్న భోజనాల కోసం ఎగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ దశాబ్ద కాలంగా చెమటోడ్చి కాయ కష్టం చేసుకొని ₹1,00,000, 50,000, 60,000 భూములు కొనుక్కున్న తమకు రాష్ట్ర ప్రభుత్వము అధికారుల అవగాహన రాహిత్యంతో ఇల్లు కూల్చివేయడంతో ఇక్కడే తిష్టి వేసుకుని రాత్రి బావులు కాపలాగాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు అంటే విపక్షాల విమర్శలతో, విపక్షాలు చేస్తున్న ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఆర్డీఓని ట్రాన్స్ఫర్ చేసింది. కానీ మిగతా అధికారులను ఏ విధంగా చూస్తుంది? జిల్లా కలెక్టరు, అలాగే జాయింట్ కలెక్టరు, ఎంఆర్ఓ వీళ్ళు బాధ్యత వహించాల్సిన పరిస్థితి లేదా? రాష్ట్ర మంత్రులు కూడా అవగాహన రాహిత్యంగా కల్పించిందా అనే దాని మీదనే ఇప్పుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఖమ్మం జిల్లా కారణం. అయితే ఖమ్మం జిల్లాలోనే పేదలు కట్టుకున్న ఆవాసాలను కూల్చివేయటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది, ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా భూదాన భూముల మ్యాండేట్ ప్రకారం, పాలసీ ప్రకారం వాళ్ళు సాగు చేసుకోవటానికి, ఆవాసాలు ఏర్పాటు చేసుకోవటానికి మాత్రమే భూదాన భూములు ఇవ్వాలి. కానీ ఎలాంటి అల్టిమేటం లేకుండా పూర్తిగా ఇళ్ల స్థలాలను తెల్లవారుజామున వచ్చి పోలీసు బలగాలతో కాయ కష్టం చేసుకుని సంపాదించుకున్న సొమ్ముతో కట్టించిన ఇళ్లను పూర్తిగా ధ్వంసం చేయడంతో ఇటు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగ్రనేత కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజ రవిచంద్ర, అలాగే ఎమ్మెల్సీ తాతా మధు, ఇతర మొత్తం నాయకులు మొత్తం కూడా వీళ్ళ పరామర్శించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే విధంగా ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీద కేసీఆర్, అలాగే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజ రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల తీరును, అధికారుల తీరును తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. ముఖ్యంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగానే పేదల ఇళ్లు అడ్డంకిగా ఉంటాం, వాళ్ళ భూములకి వీళ్ళు ధరలు రావనే ఉద్దేశంతోనే ఏకపక్షంగా 4 జిల్లాల పోలీసు బలగాలను మొత్తం కూడా రప్పించి ఏకపక్షంగా కూల్చివేశారని చెప్పని విమర్శలు ఎత్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట. ఎందుకంటే కూడు గుడ్డ నీడు అని నీడ అని చెప్పని ఇందిరాగాంధీ 1975లో 78లో ఇచ్చిన స్లోగన్కి అనుగుణంగానే ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పని చెప్తున్నప్పటికీ పాలనా పరంగా అక్కడ లోపం కనిపిస్తుంది పూర్తిగా. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, ఈ భూములు పేదలకు ఇస్తారా అనే దాని మీద స్పష్టంగా తెలియని పరిస్థితి. పేదలకి న్యాయం చేస్తామని చెప్పిన మంత్రులు అంటున్నప్పటికీ ఏ విధంగా న్యాయం చేస్తారు? ఇక్కడ దశాబ్ద కాలంగా చెమటొచ్చి సబడి సంపాదించుకొని కట్టుకున్న భూములు ఇళ్లని కూల్చివేసిన నేపథ్యంలో పిల్ల జల్ల అందరూ కూడా విలవిలలాడుతూ కన్నీటి పర్యంతం అవుతూ దాదాపు ఇక్కడ ఈ ఇంటిని వదిలిపెట్టి మరి వేరే ఎక్కడికి పోవాలి అనేది తెలియక చెట్ల కిందనే ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రతిపక్షాల విమర్శలకి, ప్రతిపక్షాల ఆరోపణలకి, ప్రతిపక్షాల ఒత్తిడికి ఏ విధంగా నిర్ణయం తీసుకోనున్నది అనేది చూడాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఒత్తిడి పనిచేస్తుందా, లేకపోతే రియాల్టర్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారా అనేది వేచి చూడాలి. కెమెరా పర్సన్ రవికుమార్తో ఆవుల శ్రీనివాస్, CVR న్యూస్, ఖమ్మం.